హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 9.2లో ఫోర్త్ ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారో చదువుదాం. ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్స్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ ద సెంటర్ O at A, B, C and D, prove that AB is equals to CD. సో మనకి ఇక్కడ టూ సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని ఇచ్చారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? టూ సర్కిల్స్కి ఒకే సెంటర్ ఉండడాన్ని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇక్కడ సర్కిల్స్ చూడొచ్చు, C2 C1 అనేసి నేమ్ చేసాం. టూ సర్కిల్స్కి ఇక్కడ ఒకే సెంటర్ ఉంది, అదే O అని చెప్తున్నారు. ఈ టూ సర్కిల్స్కి మనకి ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది, లైన్ పాస్ అవుతూ వెళ్తుంది. ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతుందో దాన్ని మనము ABCD అనేసి నేమ్ చేసాము. సో సర్కిల్ C2 అబ్జర్వ్ చేస్తే BC అనేది కార్డ్ అవుతుంది. సర్కిల్ C1 అబ్జర్వ్ చేస్తే AD అనేది కార్డ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ప్రాబ్లంలో వెళ్ళే ముందు ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం నెక్స్ట్ మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుంది? AB ఈజ్ ఈక్వల్స్ టు CD అంటే ఈ AB యొక్క డిస్టెన్సు CD ఎంత డిస్టెన్సు సేమ్ ఉంది అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఏం ఇచ్చారు? సో గివెన్ O is the center and circle C1 and C2 are concentric circles. Concentric circles అంటే సేమ్ సెంటర్ ఉండడం అన్నమాట. టూ సర్కిల్స్కి సేమ్ సెంటర్ ఉండడాన్ని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అందాము. దీన్ని సర్కిల్ C2 అందాం, ఇది సర్కిల్ C1 అందాం. సో అవుట్ సైడ్ సర్కిల్ని C1, ఇక్కడ లోపల ఉండే ఇన్సైడ్ సర్కిల్ని C2 అని అందాం. సో మనం ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. మనం ప్రూవ్ ఏం చేయాలి? ప్రూవ్ దట్ AB ఈజ్ ఈక్వల్స్ టు CD, అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ ఏం చేద్దాము అని అంటే O నుంచి పర్పెండిక్యులర్గా వేద్దాం ఇక్కడికి BC అనే లైన్కి. సో from the center O, draw the perpendicular to BC line and then AD line. So join from center O to M. ఈ పాయింట్ని మనం ఏమనుకుందాము? M అని అనుకుందాం. సో జాయిన్ O to M అంటే జాయిన్ OM. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ఇక్కడ పర్పెండిక్యులర్గా ఫామ్ అయింది అనమాట. O నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా వేసాం కాబట్టి పర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees ఫామ్ చేస్తుంది అనేసి అని అర్థం. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఏం తెలుసు? సెంటర్ నుంచి మనం ఏదైనా పర్పెండిక్యులర్ లైన్ వేసాము ఒక కార్డ్కి అంటే అది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అని అర్థం. మనకు ఒక థీరం కూడా చదివాం కదా, పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ బైసెక్ట్స్ ద కార్డ్. అంటే ఏంటి? మనం సెంటర్ నుంచి ఏదైనా కానీ మనం పర్పెండిక్యులర్గా వేసాము అంటే ఆ కార్డ్ మనకి ఈక్వల్గా బైసెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. సో ఇన్ సర్కిల్ C2 మనం ఏం చూడొచ్చు? MB ఈజ్ ఈక్వల్స్ టు MC. ఎందుకు? ఫ్రమ్ సర్కిల్ C2 BM is equals to MC. BM is equals to MC. ఎందుకు? పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ bisects the card. పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్, పర్పెండిక్యులర్ మీన్స్ 90 degrees. 90 degreesని ఫామ్ చేస్తుంది. ఎక్కడి నుంచి? సెంటర్ నుంచి దేని మీదకి? కార్డ్ మీదకి. సెంటర్ నుంచి కార్డ్ మీదకి 90 degrees ఫామ్ చేస్తుంది అంటే ఆ కార్డ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో మనకి ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది? MB ఈజ్ ఈక్వల్స్ టు BM ఈజ్ ఈక్వల్స్ టు MC. దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో మనం నెక్స్ట్ సర్కిల్ C1లో చూద్దాం. సర్కిల్ C1లో ఏమొచ్చింది? ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఈ సెంటర్ రెండు సర్కిల్స్కి సేమ్ కాబట్టి ఈ పర్పెండిక్యులర్ ఈ ఫుల్ లెంత్ ADని కూడా డివైడ్ చేసినట్టే కదా, అంటే ఇదే పర్పెండిక్యులర్
OM divides the card AD into equal ratios AM and MD. సో in the circle C1 ఏమవుతుంది, సర్కిల్ C1లో AM is equals to MD. AM is equals to MD. కండిషన్ ఏంటి, సేమ్ పర్పెండిక్యులర్ కండిషన్, పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ బైసెక్ట్స్ ద కార్డ్. సో మనకి దీన్ని మనం ఏమనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం ఏం చేద్దాము అంటే సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ సబ్స్ట్రాక్ట్ దెన్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 2. అంటే 2 నుంచి ఈక్వేషన్ 2 నుంచి మనం ఈక్వేషన్ 1 తీసేద్దాం. అంటే ఏమొస్తుంది, AM మైనస్ బిఎం MD మైనస్ MC. సో AM మైనస్ బిఎం, ఇక్కడ చూడండి AM ఏముంది, ఇది ఫుల్, ఈ AM మైనస్ బిఎం ఈ ఫుల్ పార్ట్ నుంచి మనం ఈ పార్ట్ తీసేస్తున్నాము అని అంటే మనకి మిగిలే భాగం ఏంటి, AB కదా. సో AM మైనస్ బిఎం ఈ ఫుల్ పార్ట్ నుంచి మనం ఈ హాఫ్ పార్ట్ తీసేస్తున్నామంటే మిగిలే ఈ AB పార్ట్. సో AB. నెక్స్ట్ MD మైనస్ MC, ఈ ఫుల్ పార్ట్ సేమ్ దానిలాగే MD మైనస్ ఈ ఫుల్ పార్ట్ నుంచి MD నుంచి ఈ MC తీసేస్తే మనకు మిగిలేది ఈ CD. సో CD దస్ మనం ప్రూవ్ చేసాం. సో AB ఈజ్ ఈక్వల్స్ టు CD అని ప్రూవ్డ్, అంతే.